తెలంగాణ రాష్ట్రంలో వరి పంట సుమారు 60 నుంచి 65 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఈ వానాకాలంలో సాగు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వరి పంట దశను చూసుకున్నట్లయితే ఎక్కువ శాతము చిరుపొట్ట దశ నుంచి పూత దశలో ఉంది. ముందుగా వేసుకున్న కొన్ని జిల్లాల్లో మాత్రము వరి పంట గింజ పాలు పోసుకునే దశ నుంచి గింజ గట్టిపడే దశలో క్షేత్రస్థాయిలో గమనించడం జరిగింది. వ్యవసాయ శాఖ, వ్యవసాయ విస్తరణాధికారులు, అలాగే ఏరువాక కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు ఎక్కడైతే చిరుపొట్ట దశ నుంచి పూత దశలో ఉన్న వరి పంటలో మనకి అధిక వర్షాలు కురవటం వలన ఈ కొన్ని రకాల తెగుళ్ళు ఉధృతి అధికంగా ఉండే అవకాశం ఉంది. అందులో మనకి ఈ పరిస్థితుల్లో అధిక ఉధృతితో ఆశించే అవకాశం ఉన్న తెగుళ్ళ పరంగా చూసుకున్నట్లయితే కాటుక తెగులు, అలాగే గింజ నల్లమచ్చ తెగులు, మెడవిరుపు తెగులు, ఈ 3 రకాల తెగుళ్ళు వరి పంటను ఆశించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం వరి పంట సన్నగింజ రకాల్లో ఎక్కువగా ఈ తెగుల ఉధృతి ఉండే అవకాశం ఉంది. అయితే పూత దశ మరియు అధిక వర్షాలు రెండు ఒకేసారి ఉన్నట్లయితే ఈ సమయంలో ఈ కాటుక తెగులు యొక్క శిలీంధ్రం అనేది పూత దశలోనే ఆశించి గింజ పాలు పోసుకోవటము, గింజ గట్టిపడే సమయంలో దాని యొక్క లక్షణాలను మనం వరి పంటలో గమనించే అవకాశం ఉంది. ముఖ్యంగా సన్నగింజల కాలను సాగు చేస్తున్న రైతు సోదరులందరికీ కూడా ఈ పూత దశలో అధిక వర్షాలు పడుతున్నప్పుడు మీరు వర్షాలు తగ్గిన తర్వాత మార్కెట్లో అందుబాటులో ఉన్న తెగుళ్ల మందులైనటువంటి ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనాజోల్ అనే ఒక మిశ్రమ శిలీంద్రనాశిని 1 ఎకరానికి 80 గ్రాములు, లేదా ప్రోపికొనాజోల్ 1 ఎకరానికి 200 మిల్లీలీటర్లు, లేదా కార్బన్డిజం 1 ఎకరానికి 200 గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాటుక తెగులకు సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంది. వరి పంటలో మనకి కాటుక తెగులు, గింజ నల్లమచ్చ మరియు మెడవిరుపు తెగులు ఆశించే అవకాశం ఉంది కనుక వర్షాలు తగ్గిన తర్వాత పూత సమయంలో మధ్యాహ్నం తర్వాత మనకి ఈ మిశ్రమ శిలీంద్రనాశులు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ 3 రకాల తెగుల నుంచి పంటను కాపాడుకోవచ్చు. అందులో ప్రధానమైనవి మనకి అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ డైఫెనకనజోల్ అనే మందును 1 ఎకరానికి 200 మిల్లీలీటర్లు, లేదా ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనాజోల్ అనే ఒక మిశ్రమ శిలీంద్రనాశిని 1 ఎకరానికి 80 గ్రాములు, లేదా పికాక్సిస్ట్రోబిన్ ప్లస్ ప్రోపికొనాజోల్ అనే ఒక మిశ్రమ శిలీంద్రనాశిని ఎకరానికి 200 మిల్లీలీటర్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఏదైతే 3 రకాల తెగుళ్లను సమర్థవంతంగా నివారించుకొని అధిక దిగుబడులు పొందవచ్చు.